నెత్తాలను ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారు, తినని వాళ్ళు ఉన్నారు. ఇంక ఎంతమంది తింటారు, ఎంతమంది తినరో లైక్ చేసి కామెంట్ చేయండి. నాకు మా అమ్మ చేసే నెత్తాల కర్రీ అంటే చాలా ఇష్టం. చిన్నరగడ్డలు వేసి చేస్తూ ఉంటుంది. నా చిన్నప్పుడు ఎక్కువగా ఈ కర్రీనే చేసేదన్నమాట. మా ఇంటికి దగ్గరలో కానీ చుట్టుపక్కల కానీ ఏమీ కొనుక్కునేదానికి ఉండవు. ఇంటి సరుకులు కానీ కూరగాయలు కొనుక్కోవాలంటే ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాలి. అది కాకుండా మా ఇల్లు అయితే అడవికి దగ్గరలో ఉండేది. కాబట్టి ఇంట్లో ఎప్పుడు స్టోర్ చేసుకో ఉండేది ఈ నెత్తాలని. ఎప్పుడు కూరగాయలు లేనప్పుడు ఈ నెత్తాల కర్రీ చేసేసేది అనమాట. ఇంకా నేను నెత్తాల ఫ్రై అయితే చేస్తున్నాను. ముందుగా అయితే నెత్తాలను ఆయిల్ వేయకుండా బాండీలో వేయించుకునేసి వాటర్లో వేసి బాగా దుద్ది కడుక్కునేయాలి. ఇసుకేమి డస్ట్ ఉన్నా బాగా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ పైన బ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకునేయాలి ఈ నెత్తాలని. ఆయిల్లో తొందరగానే వేగిపోతాయి. ముందుగానే మనం ఆయిల్ వేయకుండా వేయించుకున్నాం కదా. తర్వాత సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా వేయించుకునేయాలి. వేయించుకునేస్తే నెత్తాల ఫ్రై రెడీ అండి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. ఇంకా పప్పుచారు ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా పప్పుచారు చేయలేదు కానీ ఇంకేమేమి చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.